పచ్చని పొలాలు, చిన్న చిన్న ఇల్లు, సాదాసీదా జీవితం ఉన్న ఒక పల్లెలో ఒక పిసినారి అత్త నివసించేది. ఆమె పేరు లక్ష్మమ్మ. డబ్బు ఉన్నా ఖర్చు చేయదు, తన దగ్గర ఉన్నది తనకే అన్నట్టు జీవించేది. ఆమె కొడుకు పేరు రామయ్య. రామయ్య పెళ్ళయ్యాక ఇంటికి వచ్చిన కోడల పేరు సీత. సీత చాలా తెలివైనది, ఓర్పు ఉన్నది. అత్తను బాధపెట్టకుండా మార్పు తీసుకురావాలనుకునేది. లక్ష్మమ్మ అత్త ఉదయం లేచిన దగ్గర్నుంచి ఒక్క పైసా ఖర్చు కాకూడదనే ఆలోచనతోనే ఉంటుంది. సీతే, ఒక చెంచా నూనె ఎక్కువ వేశావు. ఇలా ఖర్చు చేస్తే ఇల్లు ఎలా నడుస్తుంది చెప్పు? అత్తయ్యా, వంట రుచిగా ఉంటే అందరూ సంతోషంగా తింటారు కదా. సంతోషం సంతోషం అంటావు. డబ్బు కష్టపడి వస్తుంది, అలా వంటలో పోసేయటానికి కాదు. కోడలు మాటలు వినిపించుకున్నా ఎదురు మాట్లాడకుండా అత్త స్వభావాన్ని గమనించసాగింది. ఒకరోజు సీతకు అత్త పిసినారితనాన్ని తెలివితో మార్చాలని ఒక ఆలోచన వచ్చింది. అత్తయ్య మనసు గట్టిది, కాని తెలివిగా చూపిస్తే తప్పకుండా మారుతుంది. మరో రోజు సీత అత్తను బయటికి పిలిచింది. అత్తయ్య, మన ఊర్లో పండుగొంది కదా, ఒక్కరోజు మనం కొంచెం ఖర్చు చేస్తే తప్పేముంది? ఖర్చా? పండుగ పేరుతో డబ్బు వృధా చేయాలా? కాదత్తయ్యా, ఖర్చు చేస్తే ఎలా లాభం వస్తుందో చూపిస్తాను. లాభమా? సరే చూద్దాం, నీ తెలివి ఎంతవరకు ఉందో. సీత చిన్నగా ఖర్చు చేసి పక్కింటి వాళ్లకు మంచి వంట చేసి పెట్టింది. పక్కింటి ఆవిడ, అమ్మా, ఎంత రుచిగా ఉంది! మీ కోడలు నిజంగా గొప్పది. తర్వాత వాళ్లు సీతకు బియ్యం, కూరగాయలు సహాయం చేశారు. చూసారా అత్తయ్య, మనసుతో ఖర్చు చేస్తే ప్రేమ, గౌరవం, సహాయం మూడు వస్తాయి. అయ్యో, నేనిన్ని రోజులు డబ్బే సంపద అనుకున్నాను. సీత, నువ్వు నా కళ్ళు తెరిచావు. పిసినారితనం వల్ల నేను ప్రేమ కోల్పోయాను. అత్తయ్య, డబ్బు మన చేతిలో ఉండాలి, కాని మనసు డబ్బుకి బానిస కాకూడదు. ఈరోజు నుంచి నేను మారతాను. ఖర్చు చేయడంలో కాదు, ప్రేమ పంచడంలో కూడా ధనవంతురాలిగా ఉంటాను. ఇలా తెలివైన కోడలు ఓర్పుతో, ప్రేమతో పిసినారి అత్త మనసు మార్చింది. ఈ కథ నీతి: డబ్బబ్బు దాచుకోవటం మంచిదే, కాని ప్రేమ పంచుకోకపోతే ఆ సంపదకి విలువ ఉండదు.